పిల్లాడు జాగ్రత్త, కింద జారెట్టున్నాడు. కడుపులో ఉన్న మొదటి ఫ్లోరింగ్ ఉందా పిల్లాడు జారి కింద పట్టానికి? ఇలా చూడమ్మా, పిల్లాడు పుట్టి ఇక్కడ బిల్లం కూడా ఆడుతున్నా సరే గవర్నర్ రాకుండా నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. ఏంటి వాట్స్ ద ప్రాబ్లం? మీరే చూడండి సార్, నా ఫ్రెండ్ పెయిన్ తో అల్లాడుతోంది సార్. హాస్పిటల్ కి ఇమీడియట్ గా తీసుకెళ్లాలి సార్. మీరు వదిలిపెట్టనంటున్నారు సార్. అడిగితే గవర్నర్ వెళ్ళాకే వదులుతారంటున్నారు సార్. న్యాయం చెప్పండి సార్. ఇలా చూడు, పబ్లిక్ ముఖ్యం. ఈ పబ్లిక్ ని సర్వ్ చేయడానికే నువ్వుంది, రాబోయే గవర్నర్ ఉంది. ఇమీడియట్ గా ఈ బండి హాస్పిటల్ కి వెళ్ళి తీరాలి. కుదరకపోతే ముక్కు మొహం పగులుద్ది. మీరు బయలుదేరండి, వీడిని నేను చూసుకుంటాను. హలో, జరుగు. థ్యాంక్ యూ సార్. ఓకే, వదిలిపెట్టు వదిలిపెట్టు అన్నావుగా, వదిలిపెట్టున్నాను. మెనీ థ్యాంక్స్ సార్. మేము థియేటర్ కి వెళ్ళడానికి చాలా సహాయం చేశారు. ఆపరేషన్ థియేటర్ కి సార్. బాయ్ బాయ్. నీతో వచ్చినప్పుడల్లా నాకు టైప్ ఆఫ్ ఫీలింగ్స్ వస్తాయి. సోషల్ సర్వీస్ ఫీలింగ్ అని బాగా. కావాలా మీకు? వెయిట్. ఇదిగో మూడో గోల్. బొగ్గు బాబు వాళ్ళు పట్టుకో. ఊరైపోతా ఫుల్. నువ్వు బంతి ఆడుకోవడానికి సోటే దొరకలేదా? గవర్నమెంట్ ఎక్కడ పడతారు, గవర్నమెంట్ కట్టించినారు కదా, అక్కడ పోయి ఆడుకోవచ్చు కదరా. ఇప్పుడు కూడా నా కళ్ళ ముందు చుట్టూ గడ్డి ఉన్న అందమైన గ్రౌండ్. నువ్వు కదలకుండా ఉంటే గ్రౌండ్ గురించి నువ్వు మాట్లాడకూడదు. ఇది మన మగజాతిగా వాళ్ళు. ఈ మధ్య నీ పద్ధతి ఏం బాగుండలేదు. నన్నే అనుమానిస్తున్నావా? నీ బిహేవియర్ మార్చుకోలేదు, ఏదో రోజు ఇబ్బందులు పడతా. ఈ రోజు మరి పూజ ప్రపంచ సుందరే వచ్చినా నా హార్ట్ ఇంచు కూడా కదిలించలేదు. నిన్ను వెంటనే మీట్ అవ్వాలి. నువ్వు ఎలా వస్తావో నాకు తెలీదు. నాకు మాత్రం నీ మీట్ అవ్వాలని లేదా? నేను చాలా అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. నేను ఎప్పుడు కాలం చక్రాలు కట్టుకుంటూ. హలో, ఏంటి పూజ మాట్లాడబెట్టి నీతో మాట్లాడుతుంటే గాల్లో తేలిపోతున్నట్టుంది, మంచు మీద జారిపోతున్నట్టుంది. అజయ్, మొబైల్ సెల్యులర్ ఫోన్ చూసాం కానీ మొబైల్ టెలిఫోన్ ఫోన్ చూసావు నువ్వు? చూడలేదు కదా, అక్కడ చూడు. లిసన్ టు మీ, నా పని ఎప్పుడు ఫినిష్ అవుతుందో నాకు తెలియదు. అసలు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? హలో. నీ ఒళ్ళో వాలిపోవాలనే ఉంది, కానీ నేను పని మీద ఎగిరిపోవాల్సి వచ్చిందే. నేను చోట ఇరుక్కున్నానే అనుకో, అందులోంచి ఎప్పుడు బయటపడతానో మాత్రం చెప్పలేను. హలో, చూడాలి వీలైనంత స్పీడ్ లో వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాను. నువ్వు నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడే ఉన్నాను, నువ్వే నా దగ్గరకు వచ్చావు. ఏదో టెలివిజన్ టెలిఫోన్ అంటుంటారే, ఈ టెలిఫోన్ కూడా ఆ ఫెసిలిటీ ఉందేమో. ది సైన్స్ ఇస్ ఇంప్రూవ్డ్. గోవిందా 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 గోవిందా. ఇక వేరే దారి లేదే. అజయ్ వదలొద్దు, మెయిన్ పార్టీ నువ్వు చూసుకో, మిగతా పార్టీ నేను చూసుకుంటా. దగ్గరికి వచ్చావు, పొడి చేస్తాను. దగ్గరికి రావద్దు, పొడి చేస్తా. అవునవును, ఎవరు దగ్గరికి రావద్దు.
ఇదేనా నేను చెప్పిన ప్లేసు. మనం భూలోక రంభ అని పేరున్నాం కదా, ఇది రంభలున్న భూలోకం రా. రంభలే రంభలు. ఆహా ఎన్ని కలర్స్ బాబోయ్, కలర్సే కలర్స్. ఆహా బాపుకి ఇచ్చిన బొమ్మలా ఉన్నారు. హాయ్ గర్ల్స్, మీ అందరికీ నా వీడి శుభాకాంక్షలు. అంటే వ్యాలంటైన్స్ డే, లవర్స్ డే అనమాట. ఈ రోజు ఎవరికి ఎవరు కావాలన్నా కార్డులు ఇచ్చుకోవచ్చు. నేను ఆ భరోసా మీద రాలేదు, నా పర్సనాలిటీ మీద నమ్మకంతో ఇస్తున్నాను అనమాట. నల్లగా సన్నగా తాళ్ళ ఉన్నానని నన్ను నెగ్లెక్ట్ చేయొద్దు ప్లీజ్ ప్లీజ్. నన్ను తప్పుగా అనుకోకండి, ఇన్నాళ్ళు ఇది లవర్స్ పార్క్ గా ఉండేది, మీరు వచ్చి దీన్ని జురాసిక్ పార్క్ చేశారు. హలో మసిబొగ్గు, మనిషి జన్మెత్తినట్టుగా ఉంది. కోతి నుంచి మనిషి పుట్టాడని విన్నాను, కానీ మనిషి మళ్ళీ కోతి అవుతాడని నేను వినలేదు. ఎంత తప్పుకుంటారు కాదించాలండి. టేస్ట్ లేని పూర్ యంగ్. ఇది కరెక్ట్ సైజ్. సారీ, వేసుకున్నావా? హ్యాంగర్ తగిలించుందాం అనుకున్నాను. మెటీరియల్ చాలా నైస్ గా ఉంది. ఏం పేరు? శిల్ప. నేను నీ పేరు అడగలేదు, క్లాత్ నేమ్. శిల్పం. నైస్ నేమ్. మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? మెటీరియల్ బాంబే నుండి వచ్చింది, నేను పాత బస్తీ నుంచి వచ్చాను. నేను ఆ విషయం అడగలేదే. నువ్వు అడుగుతావని నేను అనుకున్నాను. నువ్వు చాలా ఫాస్ట్ గా పోతున్నావు. ఫాదర్ ఎక్కడున్నారు? రాజమండ్రి జైల్లో ఉన్నాడు. ఏంటి కొంత మంచి మాట్లాడుతున్నావు? తగ్గరా తగ్గు. డిస్టర్బెన్స్. అక్కడ ఏం చేస్తుంటారు మీ నాన్నగారు? రాళ్ళు కొడతాడు, చెప్పకూడదు అంటాడు, రాత్రిపూట నిద్రపట్టకపోతే ఓసలు లెక్కెడుతుంటాడు రా. స్వాతంత్ర పోరాట వీరుడు కాదురా, నీలాంటి సన్నాసి ఒకడు బుర్రబాగలు కొట్టి జైలుకి వెళ్ళాడు. వారు ఎదవా. ఈ అమ్మాయి ఎవరు అనుకున్నా మన ఏరియా అమ్మాయే, మన షాప్ పక్కనే ఇల్లు. నీకంటే అందగాడు 6 అడుగులు పొడుగున్నవాడు ఒకడు విజిటింగ్ కార్డు చూపించి అడ్రస్ అడిగితే దీని బాబేమో ఆడి దీనికి లైన్ వేస్తున్నాడని అపార్థం చేసుకుని పచ్చడి బండ తీసుకుని ఒకటే దెబ్బ. మరి గడబడిగా ఉంది. గడబడ కాదురా, గడబేడ. నువ్వు వెళ్ళిపో, వీడి సంగతి నేను చూసుకుంటాను. పొండు అంకుల్. దాని బాబు వచ్చే వారమే జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు, కానీ దెబ్బ తిన్నవాడు ఇంతవరకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వలేదంటే దెబ్బ ఏరేంజో చూసుకో. మరేంటి, నన్ను జైలుకి వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడమంటావా, లేకపోతే పచ్చడి పంట దెబ్బ తింటావా? ఇవన్నీ లేడీస్ వేసుకునే డ్రెస్లా? మరి ఇందాక నుంచి జెంట్స్ డ్రెస్సులు అనుకున్నావా? చేతులు లేని జుబ్బాలనుకున్నాను. చేతులు నరికి వాళ్ళ బాబు గురించి ఆలోచించా. కరెక్ట్. లేడీస్ మ్యాటర్ లో మనం ఎప్పుడు డీసెంట్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి. నీ మొఖాన పచ్చడి పంట దెబ్బే రాసి ఉందలే. ఏంటి చెల్లై చూస్తున్నావు? అతను వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే. పనికి మాలిన వెధవ, సోంబేరి, తిండి పోతు. ఆయన తిండి సరే, ఈ తిండి దేనికి? రేపు పోటీలు కదా, గెలుద్దామని. గెలుద్దామనే? ఆ సెటప్ ఏంటి? వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య. నువ్వు చెప్పింది కరెక్టే. వాడు పోటీలకేనా? గెలుద్దామనే? వాడు గెలుద్దామనే. వీడికి మ్యాచ్ ఎక్కువ, మోత తక్కువ. వాడికి కండ ఎక్కువ, కార్యం తక్కువ. దొందు మా రోజుల్లో అయితేరా ప్రతి సంవత్సరం నువ్వా? పాతికిస్తావా? పాతికేంటి? పాలా ఇస్తావా? పావలా ఏంట్రా? పోనీ ఊరికే ఇస్తా. ఏంట్రా నువ్వు ఉంది అంటే? అదేగా, అదే. నిన్ను చంపేస్తాను రా. ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు. పిచ్చాయి బావా, పిచ్చాయి ఎడు గట్లా చూస్తావేంద్రా? ఏం చేస్తున్నారా? ఏ గంటలకు సైటా? చందాలు వసూలు చేస్తున్నాం. ఎవరి కోసం? అచ్చి బుచ్చీల కోసం. అచ్చి బుచ్చీల వాళ్ళెవర్రా? అచ్చి బాబు, బుచ్చి బాబు వీళ్ళ. సౌండ్ వద్దు, రీసౌండ్. మా దారి దొడ్డి దారి. మా దారికి ఎవరన్నా అడ్డొచ్చారా చాకుతో కాదురా, చుండ్రుతో చంపేస్తాం. గొడ్డలతో కాదురా, గోళ్ళల్లో ఉన్న మట్టితో చంపేస్తాం. తూటాలతో కాదురా, తుమ్ములతో చంపేస్తాం. బుల్లెట్ తో కాదురా, బూతులతో చంపేస్తాం రా. ఆయుధాలతో కాదురా, అరుపులతో చంపేస్తాం. ఏంట్రా, గోదావరి ఎక్స్ప్రెస్ లో కొట్టేసిన బంగారు గొలుసులు ఎక్కడ దాచారు? చెప్పండి. అమ్మ తోడు, మాకేం తెలియదు సార్. అది మేము నమ్మాలా? సారీ,
దొంగలు ఎప్పుడు అబద్ధం చెప్పరు సార్. మీరు మామూలుగా సౌండ్ వద్దు. ఈ సౌండ్ వస్తుంది. అలాగే సార్. బుద్ధి గడ్డి దించేశాం సార్. ఇంకెప్పుడు చేయం సార్. మరింతకు ముందెందుకు చేశారా? అదే సార్ మా బ్యాడ్ లక్. మాకు దొంగతనాలు చేయటం బై బర్త్ వచ్చేసింది సార్. యా, బై బర్త్ ఎలా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? నా బ్లడ్ గ్రూప్ బై బర్త్ వచ్చిందే కదా సార్. నా బాడీ కలర్ బై బర్త్ రాలేదు సార్. అలాగే దొంగతనం చేసే క్యారెక్టర్ కూడా బై బర్త్ వచ్చేసింది సార్. అదెట్టా వస్తుందిరా? ఎందుకు రాదు సార్? మనకు బట్టతలు చెప్పు వస్తుందా సార్? తెల వెంట్రులు రమ్మంటే వచ్చేస్తాయా సార్? దాట్స్ ఆల్ సార్. ఇక నుంచి మేము మనుషుల్లా బతకాలనుకుంటున్నాం సార్. ఒక్క అవకాశం ఇప్పించండి సార్. అవకాశం ఇస్తే ఏం పని చేస్తారా? బావా, ఈడెవడో విలేజ్ వీపీలో ఉన్నాడు. ఈడే మనకి కరెక్ట్ క్యాండిడేట్. ఏముంది పెట్లో? మొలక్కాడ ఏముంటది? అబ్బో, చంపుకొట్టే 2 సెంటీలో పందుప్పలలో. ఫాదర్ మదర్ సెంటిమెంట్ అనుకుంటాను. హలో విలేజ్ పర్సన్, రండి సార్ రండి. ఆగిపోయారా నా పెట్టి? మీ పెట్టే తీసుకోండి. పెట్టి ఎక్కడికి పోదు సార్. మరి చెప్పండి, ఎందుకు తీసుకెళ్లారు? ఏం చేస్తాం సార్, కూలి పనికి కూడా పెద్ద కాంపిటీషన్ అయిపోయింది. అంటే పోటీ అండి, పోటీ. ఆ పోటీని తట్టుకుని మా పొట్ట నింపుకోవాలంటే ఎటు చేసి తప్పదు. పాపం, మీ కష్టం చూస్తుంటే జాలేస్తుంది. ఎంత కావాలో చెప్పండి. మీ దయ సార్, మీరు ఎంత ఇచ్చినా మాకు సంతోషమే. అయ్య బాబోయ్, ₹100. ఏ తక్కువైందా? కాదండి, మా కూలీ జీవితంలో ఇంత పెద్ద కూలీ తీసుకోవటం ఇదే మొదటిసారి. నేనే దానం చేసినా అంతే. అవును, తమరు పెద్ద దానకరుణులు. తమరు చేతికి అసలు బావుకి లేదు. అంతంత మాటలు దేనికిలే గాని, ఎక్కడిది? ఈ అడ్రస్ కొంచెం చెబుతారా? బావా చూడు. అడ్రస్ అడిగితే అలా మొక్కలు చూసుకుంటారేంటండి? ఇది ఇంగ్లీష్ లో ఉందయ్యా. మాకు ఇంగ్లీష్ రాదు కదా. తెలుగు కూడా రాదు మీకు. అదేంటి? ఇది తెలుగులోనే ఉంది. ఈ మధ్యన అచ్చు చాలా పొరపాట్లు పడుతున్నాయా? అది ఉంటానండి. రా బాబు, రైల్వే స్టేషన్ లో పిక్ ఏం పర్వాలేదు. దొంగలు 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 ఉంటారు, జాగ్రత్త. ఏమండి మిమ్మల్ని గురుగారు నన్న పిలిచింది? అవునండి. ఏంటా ఎందుకైనా పిలిచావు? ఎందుకంటే ఎందుకయ్యా ఎందుకయ్యా ఎందుకైనా పిలిచావు? అసలు ఎందుకైనా పిలిచావు? అది అడ్రస్. అడ్రస్? నా అడ్రస్? నా అడ్రస్ నీకెందుకయ్యా? అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను ప్లాట్ఫారం కండానగా, అంటే నేను రోడ్డు మీద తిరిగేవాడినగా. నీ అడ్రస్ కాదండి, మహాలక్ష్మి గారని. మహాలక్ష్మి గారా? ఆ మహాలక్ష్మి గారు ఎవరు అసలు? ఆవిడ అడ్రస్ నాకెలా తెలుస్తుంది? అయినా ఆవిడకి నాకు ఏంటో సంబంధం? ఆవిడికి మీకు సంబంధం కాదండి, మహాలక్ష్మి గారని ఆవిడ అడ్రస్. ఏమండి నా అడ్రస్ అది, నా డబ్బేది? ఏమండి ఇప్పుడు ఎలా బాబు గారు? నన్ను అడుగుతావేంటయ్యా? 40 ఏళ్ల నుంచి ఏం చేయాలో తెలియక తిరుగుతున్నా. 40 ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా తిరుగుతున్నా. ఎదురుకున్న పార్కు లోపలంతా డార్క్. అందుకే పాత కేసులు ఏమైనా దొరికితే ట్రై చేద్దాం. వారిని సేకరెడ్డి అన్ని శిల్పాలు వచ్చినాయి. నువ్వేమైనా చిన్నోడువా? చెట్టుకి చీర చుట్టినా చుట్టూ తిరుగుతుంటాగా తెల్లారులు. AK-47 అనగానేమి పూర్తిగా వివరింపుడి. ఏ కాంచనా ఏకే రోల్ నెంబర్ 47
AK-47 సింపుల్ గా AK-47. మెచ్చాను, ప్రేమతో తెచ్చాను, తినండ్రా. చాలా టేస్టీగా ఉన్నాయి కదా. ఇవి ఏ బ్రాండ్ బిస్కెట్లు? కాలేజ్ బ్రాండ్ కుక్క బిస్కెట్. మేరీ మజును మేరీ రాణి. ఏంట్రా ఇలా గాల్లో తెలచావు? నువ్వు నా ప్రేమను ఓకే అనేవాడు. యాలాడే పక్షిలా, చికోరి పక్షిలా, అక్కు పక్షిలా వస్తూనే ఉంటాడు. నువ్వు నా కోసం పుట్టా. నువ్వు మీ అమ్మ కడుపులో ఉండగానే నేను కసుక్కని కనుగొట్టాను. కింద జన్మలో నువ్వు అనార్కలి, నేనెవరో తెలుసా? నేను డాన్స్ చేస్తుంటే నువ్వు తబలా వాయించవాలి. చిచ్చి, నేను చలి. ఒరేయ్, అసలు నీకు విషయం తెలుసా? తెలీదు. నా పర్సనాలిటీకి నువ్వు అస్సలు మ్యాచ్ కావరా. నెమలి ఈకలో కుక్క పిల్ల ఉంటావురా. నా నీ పాపిడిలో పప్పిడిలా ఉంటాను. ఒక క్విజ్. ప్రేమంటే ఏంటి? నేను నిన్ను చేసేది. పెళ్ళంటే ఏంటి? నువ్వు నన్ను చేసుకోబోయేది. సపోజ్ ఒక గ్యాంగ్ నీ కళ్ళ ముందే నన్ను రేప్ చేస్తుంటే నువ్వేం చేస్తావు? వాళ్ళని నేను ఎల్లుండి చేస్తాను. తమాషా కాదు, నన్ను రేప్ చేస్తుంటే నువ్వేం చేస్తావు? ఏ భుయ్యా, ఏ భుషు, ఏ సైడ్ ప్లీజ్, ఏ ఘియా, ఏ భుయా. రేపంత అయిన తర్వాత పోలీస్కి రిపోర్ట్ చేస్తా. ఏంటేంటి పోలీసులకు రిపోర్ట్ చేస్తావా? అంతేగాని నీ ప్రాణాలకు తెగించి మధ్యలో వచ్చి నా మానం కాపాడవా? మధ్యలో ఆపితే పాపం విట్నెస్ గట్టిగా ఉండదు. అసలు చెప్పేది ఏంటంటే అమ్మో, అయ్యో 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 కంచే. ఇది AK-47 కాదు, AK-47. ఏంటి తిట్టేది? ప్రతిదానికి పడిపోతావు. తూనేక తిరిగితే పడిపోతావు, దోమ ఊదితే పడిపోతావు, ఉరుము ఉరిమితే పడిపోతావు. నువ్వు ఇలా పడిపోతే దిస్ ఈజ్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ. దీని పునాదులు కదిలిపోతాయి. ఇదిగో ప్రిన్సు, దీని పునాది గురించి నా దగ్గర చెప్పకు. ఆ? పోస్టుకి నువ్వు ప్రిన్సిపాల్ అయినా ఈ యూనివర్సిటీకి నేనే సీనియర్ని. ఆ? మీరంతా ఒక్కొక్క క్లాసు ఒక్కొక్కసారి చదివారు. Yes. నేను ఒక్కొక్క క్లాసు 3 సార్లు చదివాను, చదువుతున్నాను, చదువుతూనే ఉంటాను. మీరంతా నాతో చదివే లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ అయ్యారా? నాకు చాలా టెన్షన్ గా ఉంది సార్. ప్రిన్సిపల్ అయ్యానా? కాదు సార్, ఆ. యూనివర్సిటీ గంట కనపడటం లేదు కదా సార్. గంట కనపడకపోతే టెన్షన్ ఫీల్ అవ్వకూడదు. ఎవరి గంట వాళ్ళే వెతుక్కోవాలి. ఆ గంట గురించి నీకేమన్నా తెలుసా? అదా, ఆ. నీకు గంట వాయించడానికి స్టూడెంట్స్ తీసి దాచిపెట్టారు. ఆ. త్వరగా వెళ్ళి తెచ్చుకో, లేట్ అయిపోతే విరిచేస్తారు. నీకు ఇక గంటే మోగదు. టెన్షన్ గా ఉంది సార్. నా గంట మోగకపోతే నీకెందుకు టెన్షన్? వైస్ ప్రిన్సిపల్ కదా సార్. ఆ. మీ తర్వాత ఆ గంట నేనే కదా వాయించుకోవాలి. ఎవరు వాయించుకున్నా బర్నింగ్ ప్రాబ్లం గంట. Follow me. ఆ అమ్మాయి చాలా టూ మచ్ గా బిహేవ్ చేసి ఇవన్నీ మనకు అలవాటే కదా. Stop there. బెల్లు పోయింది, ఎవరు తీశారు? ఎవరి బెల్లు? కాలేజీ బెల్లు. మేమే కిడ్నాప్ చేశాం. బెల్లు కిడ్నాప్. వై? నాకు టెన్షన్ గా ఉంది సార్. నీకెందుకు టెన్షన్? బెల్ల దొరుకుతా. ఎందుకు చేశారు? మేము పంచసూత్రాల పథకం ఒకటి ప్రవేశపెట్టాం. దానికి మీరు ఒప్పుకుంటేనే కాలేజ్ మొదలవుతుంది, లేదా పర్మనెంట్ గా క్లోజ్. What is that? 1, కొత్త సినిమా రిలీజ్ అయిన రోజున కాలేజీకి సెలవు ప్రకటించాలి. 2, ఈ మధ్య అమ్మాయిలకే ప్రత్యేకంగా క్లాసులు తీసుకుంటూ విన్నాం. So what? అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి క్లాస్ కి 10 మంది అమ్మాయిలు ఉండాలి. దట్టు రంభా కరిష్మా కపూర్లా ఉండాలి. సార్ ముందు గంట అడగండి సార్. ఏది ఎప్పుడు అడగాలో నాకు తెలుసు. నువ్వు టెన్షన్ పెట్టు. నెక్స్ట్ క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజుల్లో ప్రతి పీరియడ్ ని క్రికెట్ మ్యాచ్ పీరియడ్ గా డిక్లేర్ చెయ్యాలి. పరీక్షల టైంలో 24 గంటల ముందే క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి. హార్డ్ గా ఉన్న క్వశ్చన్ చూసి రాసుకునే అవకాశం ఇవ్వండి. నేనే రాసి పెడితే నీకేమన్నా అబ్జెక్షనా? హ్యాండ్ రైటింగ్ తేడా వస్తుందేమో. సార్, ది లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న రిక్వెస్ట్ సార్. మన కాలేజ్ కున్న శాంతినికేతన్ ఆర్ట్స్ కాలేజ్ అనే పేరు చాలా చండాలంగా, దరిద్రంగా, వాంతి వచ్చేలా ఉంది సార్. అందుకని మన కాలేజ్ పేరు ది ఫైర్ స్టోన్, బర్నింగ్ స్టోన్, టైటానిక్, డికాప్రియో, కెన్ఫిస్లర్, జెరాసిక్ పార్క్ అని పెడతాం సార్. బాగుంటుంది. సార్ నాకు టెన్షన్ గా ఉంది సార్. నాకు ముద్దు పెడితే నీకెందుకు టెన్షన్? రేపు మన కాలేజీ ఫ్రెషర్స్ డే. దానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వస్తున్నాడు. మీరు నా గంట నాకు ఇచ్చి దాన్ని సక్సెస్ చేయండి. మీ కోరికలు తీరుస్తా. 2001, 2002, 2003, 2000. వీడు ఆలికనా చెంగిస్ కనా? కాదు, షారుఖ్ ఖాన్. అట్టలు చూద్దాం పదండి. పదండి చెప్తా. 2006. అబ్బా, ఇంకా ఎంతసేపు రా? నా కంచె ముందు బిల్డప్ ఇవ్వాలరా. కొంచెంసేపు ఓడ్చుకో. అయితే రాత్రి బిర్యానీ ఇప్పిస్తావా? డీర్ కూడా ఇప్పిస్తా. ఓకే. 2020. కంచె మన పర్సనాలిటీ వీక్ అందరా, అందుకే కంటిన్యూ కాంతారు. అదిగో కంచు. అయితే దించు. హలో హలో హలో. కో ఎడ్యుకేషన్ లాగే కో రన్నింగ్ కూడా చేస్తే బాగుంటుందేమో. ఆహా. కలిసి డేటింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎగిరి తంతే. మేము మిమ్మల్ని వదలం. ఆహా. ఓహో,
మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఎప్పుడు కాంపిటీషన్ ఉండాలి. ఇప్పుడు మీకు వీళ్ళకి ఒక పరుగు పందెం. గెలిచిన వాళ్ళ మాట ఓడిన వాళ్ళు వినాలి. ఎవరైనా ఒకటే చీట్. కమాన్ ఆన్ యువర్ మార్క్. 1 2 3. నమస్కారమ్మా. నమస్కారం. ఏంది బాయ్ పొరికి పడే? ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు నేనేం చూశాను, నువ్వేం చూసావో నాకు తెలదు గాని ఆ పిల్ల వచ్చి తలగడగ నుంచి తప్పం పట్టుకెళ్తా మాత్రం నేను చూశాను. అసలు ఈ పిల్ల నా గదిలోకి ఎప్పుడు ఉంటుంది? నీ పెళ్ళాం బయటికి పూడ్చినప్పుడు మరందం లోపల దూరి ఉండదు. నా భార్య ఎప్పుడు ఉంటుంది? మరందం లోపలికి దూరినప్పుడు నీ పెళ్ళాం బయటికి పూడ్చి ఉండదు. ఏమన్నా జరుగుతుందంటావా? 3 నెలలు ఆగితే కదా రిజల్ట్ తెలిసేది. కాఫీ కాఫీ తీసుకోండి. ఏంటలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. ఆగు బావా, ఈ కాఫీ తాగు. నేను తీసుకొచ్చానని నువ్వు తెలియక తీసుకొచ్చావా? కాదు, నువ్వు పంచదార ఎక్కువ వేస్తావని తెలిసి తీసుకొచ్చాను. తీసుకో బావా. నీ టేస్ట్ నాకు తెలుసు బావా, తాగి చూడు తెలుస్తుంది. 2 కాఫీలు టేస్ట్ పని ఏది నల్లదో మెల్లగా సొల్లెప్ప. బావ నా కాఫీ తాగాడు. థ్యాంక్స్ బావా. ఆ కాఫీ నేను తాగుతాను. ఆ కాఫీ నువ్వు తాగకూడదే. అయ్యో అమ్మ గురు, రాత్రి నువ్వు 1 పిక్చర్ చూసినావా 2 పిక్చర్ చూసినావా? అడే భీమవరం, ఇది ఇప్పుడప్పుడే తేలేదులే. నువ్వు చెప్పిన మాదిరి 3 మాసాల తర్వాత తేలు. ఎక్కడ్రా మీ బాసు? మీ పని మీద బయటికి వెళ్ళా సార్. ఒక్కసారి దొరికితే 100 సార్లు దొరికినట్టు చెప్పు. ఎన్నిసార్లు తిప్పించుకుంటారు ఆ ఫోటోలకి? 100 సార్లు కొట్టేది ఒకేసారి ఉతుకుతాడంటావా? బాబు ధర్మం చేయండి బాబు. నిన్నెక్కడో చూసినట్టుంది. లేదు లేదే గారు, ఇంతకుముందు బిర్లా టెంపుల్ దగ్గర అడుక్కున్నామండి. ఇప్పుడు ఈ బజార్కి షిఫ్ట్ అయ్యానండి. రే, వీడిని చూస్తుంటే అచ్చం మీ ఓనర్ లా ఉన్నాడే. ఏ మాత్రం డౌట్ లేదు సార్. లేదు సార్, మా ఓనర్ తో కూడా ఇలాంటి ముష్టి పేసని మీతో చెప్తున్నాను అంతే. రేయ్ ఇట్రా, ఈ స్టూడియో ఓనర్ గాడు తప్పించు తిరుగుతున్నాడు. వాడు ఎప్పుడు వచ్చినా సరే ఈ నంబర్కి ఫోన్ చేయి. ఇదిగో ఇది ఉంచు. అలాగే. సార్, ఈ గెటప్ నీకు యమ కుదిరింది సార్. ఫస్ట్ పోనీ 100 రూపాయలు. అలాగా? నిజంగానేనా? అవును. పట్టుకో. ఎక్కువయ్యా బాబు, రిక్షా దూరం అయిపోతుంది. ఎక్కడ ఏంటండి బాబు, ఎక్కే ఉన్నాను కదా. తొక్కడం అంటే రొటీన్ గా ఉంటుందని ఎక్కమన్నానయ్యా. అబ్బా నువ్వు నోరు మూసుకో బావా. వాళ్ళ రిక్షా అటు వెళ్తుంటే నువ్వు ఇటు తీసుకెళ్తున్నావేంటి? షార్ట్ కట్ అండి. రిక్షా వెళ్తున్నా. ఏర్పాటు చేసావు కదా. అయ్యో అబ్బో, కుట్టే కుట్టారు చుక్కుంటున్నారు, తిప్పుకుంటాడు. అబ్బా ఆగండ్రా, అది అర్చన కాదు. అయ్యో ఇడియట్స్, మనకు కావాల్సింది వీళ్ళు కాదు. రండి. ఒరే, ఎందుకు కొట్టారో చెప్పి వెళ్ళండి రే. అబ్బా, వాళ్ళు ఎందుకు కొట్టారో నువ్వైనా చెప్పి పెద్దాయనా? నాకు తెలీదు బాబు. నీకు కూడా తెలీదా పెద్దాయనా? మరి ఎవరు చెబుతారు? అయ్యో
సమయానికి వచ్చారు ఎస్ఐ గారు. వాళ్ళు నన్ను ఎందుకు కొట్టారు మీరైనా చెప్పండి సార్. ఇదే ఎఫెక్టు. వాళ్ళు నిన్నెందుకు కొట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. వచ్చి జీపెక్కమ్మా. ఇవాళ ఇడు ఫినిష్. అమ్మో మా బుజ్జి కదా. జీపా సంతోషంగా ఎక్కుతాను సార్. అమ్మో అమ్మో అయ్యో అమ్మో అయ్యో కొడితే కొట్టాను. ఎందుకు కొడతారో చెప్పి కొట్టాను సార్. అమ్మో అమ్మో శాంతి దూత మన బాపూజీ, మానల తాత బాపూజీ. ఒరే బాపూజీ పేరు చెప్పిన హింస మానరా? హింస మానరా, నీ ప్రాణం తీస్తాం. ఆపండి ఆపండి ఆపండి. సార్ చిన్న మిస్టేక్ ఏంటి సార్? ఏంటయ్యా? ఆ రోజు దొంగల ఫోటోలు ఇస్తున్నప్పుడు పొరపాటున ఆయన ఫోటో కూడా మిక్స్ అయిపోయింది సార్. ఒరిజినల్ ఫోటో పొరపాటున మిక్స్ అయిపోయిందా? అక్కడ మీ ఫోటో స్టూడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగినందుకు ఇక్కడ నా ఒళ్ళు పులివెద్దలైపోయింది కదరా. పాపం వాడిని వదిలేయండి రా. సార్ నేను వెళ్ళేదాకా వదలకండి సార్. ఒరే విష్ణు, ఇక్కడ వీళ్ళు నా బాడీతో కబడ్డీ ఆడుకుంటుంటే నువ్వక్కడ లేడీతో డ్యూయట్ పాడుకుంటున్నావా? ఒరే